మళ్ళీ విరజాతి కనకాంబరం. ఏమా పువ్వులు కావాలా? నేను ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుందా? ఇంతకు ముందా? నువ్వు ఈ గుడికి వస్తుంటావు కదా? అవును. అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు. నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను. నువ్వెక్కడుంటే మాకెందుకు, ముందు పువ్వులు ఇవ్వు. ఏ పువ్వులు కావాలమ్మా? అమ్మవారికి ఇష్టమైన పువ్వులేంటి? ప్రేమ. అదుంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టమే. మంచి మాటగారు. సరే 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. ఎంత? 4 మూరలు 20 రూపాయలు. ధర ఎక్కువ చెప్తున్నావే. నేను పువ్వులు అమ్ముకునేదానేనా? న్యాయంగా నడుచుకునేదాన్ని. పరాయి వాళ్ళ సొమ్ముకి ఎప్పుడు ఆశపడను. నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను. భలే ఖచ్చితంగా మాట్లాడుతుంది. సరే డబ్బులు ఇవ్వు. ఇంకా నా దగ్గర చిల్లర లేదే. నా దగ్గర లేదే. మరైతే ఏం చేద్దాం? సరే నీ పువ్వులు నువ్వే తీసుకో. నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు, తీసుకోవడం అలవాట్లేదు. పర్వాలేదులే, డబ్బు తర్వాత ఇద్దు గాని. నా మీద నీకు అంత నమ్మకమా? నన్ను నమ్మే వాళ్ళని నేను నమ్ముతాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చి డబ్బులు ఇస్తాం. రా వెళ్దాం. ఇక్కడ వెయిట్ చేయమ్మా. ఇప్పుడేమిటి, ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను. దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కబోతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏమండి, కానుక వేయాలి కదా? ఇక్కడికి వచ్చిందే అందుకు కదా, వేయాల్సిందే. వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదండి, ఏదో ఆవేశంలో తాళిని కానుక వేస్తానని మొక్కున్నాను. కానీ తాళిని తీయడానికి మనసు రావడం లేదండి. ఇంతే కదా, దానికి ఎందుకు బాధపడతావు? తాళికి బదులు ఇంకేదైనా ఉండిలో వేసాయి. వేరే ఏదైనానా? అవును. ఇప్పుడు కోర్టులో జడ్జి ఏమని తీర్పు చెప్తున్నారు? 50 రూపాయల అపరాధం, లేదంటే 6 మాసాలు జైలు శిక్ష. ఒకటి కాకపోతే ఇంకోటి. అందుకే కదా లేదంటే అనే మహత్తరమైన మాట కనిపెట్టారు. సావిత్రి, నీకు తాళి వేయడానికి మనసు రాలేదనుకో, నీ మెళ్ళ ఉన్న నెక్లెస్ తాళి కన్నా 2 సార్లు ఎక్కువగానే ఉంటుందిగా. దాన్ని వేసేయి. తాళి లేదంటే నెక్లెస్. ఎలా ఉంది? నేను నెక్లెసే వేస్తాను, అదే మనకి మంచిది. సత్య కోసం మొక్కుకున్న మొక్కు కదా, సత్య చేతుల మీదుగానే హుండీలో వేయిస్తాను. ఎవరి చేత్తో వేస్తే ఏముంది, కానుక వేయడం ముఖ్యం. అంతే కదా, వేయించు. సత్య, సత్య హుండీలో పడిపోయిందండి. నా బిడ్డ హుండీలో పడిపోయింది. ఎవరిని కాపాడండి. నా బిడ్డ హుండీలో పడిపోయిందండి. సత్య, 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 సత్య. బిడ్డనిచ్చేసి వెళ్ళండి. ఎందుకు? ఆ బోర్డులో ఏముందో చదవండి. హుండీలో పడిన ఏ వస్తువైనా అమ్మవారికే చెందుతుంది. హుండీలో పడిన ఈ బిడ్డ కూడా అమ్మవారికే చెందుతుంది. ఏమిటండి అన్యాయం? హుండీలో కానుక వేస్తే అమ్మవారికి చెందుతాయి, చేయి జారి పడ్డా అమ్మవారికి ఎలా చెందుతాయి? వాదించడానికి ఇది కోర్టు కాదమ్మా, గుడి. ఇదిగో చూడమ్మా, అమ్మవారు కారణం లేకుండా ఏ పని చేయదు. దయచేసి బిడ్డను అమ్మవారికి అప్పగించండి. కుదరదు, నా బిడ్డను ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఆ మాట అంటే ఈ గుడి దాటి మీరు బయటికి వెళ్ళలేరు. ఆపండయ్యా, ఏంటి బెదిరిస్తున్నారా? మీరుండండి. కన్ను తల్లి ఆవేదన మీకు అర్థం కాలేదు. ఆమె తల్లే కదా, ఆమెకు అర్థం కదా. అమ్మవారి ముద్ర చీటి రాసి వేద్దాం. ఆమె ఏ తీర్పిచ్చినా ఇద్దరు ఒప్పుకుంటాను. సరే అయితే ఓ పని చేద్దాం. అమ్మకు సొంతం, అమ్మవారికి సొంతం అని 2 చీటీలు వేద్దాం. అమ్మ ఏమి ఆజ్ఞాపిస్తుందో దానికి మీరు కట్టుబడాలి. నేను ఒప్పుకుంటున్నాను. సరే, చీటీ వేసి చూడండి. అమ్మవారి గొడుగ్గా ఉండే నాగరాజే దీనికి సాక్షిగా ఉంటాడు. తనే చీటీ తీస్తాడు.
బిడ్డ అమ్మోరికి సొంతం. అమ్మవారి తీర్పు చెప్పింది, బిడ్డ అమ్మవారికే సొంతం. ఇదిగో ఇలా చూడండి. అవును, అమ్మవారు ఏం తీర్పు చెప్పినా కట్టుబడతామని వాగ్దానం చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చింది. బిడ్డను గుడికి అప్పగించాలి. లేదు లేదు, నా ప్రాణం పోయినా నా బిడ్డ నేనెవరు, నా బిడ్డ నేనెవరు. సావిత్రి, అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒకే ఒక అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాతే మారిపోయింది. ఏ అమ్మకి సొంతం వచ్చాడు కొడదా? ఎందుకే ఇక్కడికి వచ్చి ఏడుస్తావు? గుళ్ళో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పించుండేవాడిని కదా. చీటీలు రాసిపోయమని నువ్వే గొడవలో ఇరుక్కున్నావు. సరే, నేను గొడవలో ఎరుకున్నాను, ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరే ఒక జడ్జి అంటే ఈ కేసులో ఏం తీర్పు చెప్పేవారు? మనసాక్షికి ద్రోహం చేయకుండా చెప్పండి. తీర్పా? నేను తీర్పు చెప్పాలా? నేను జడ్జి అయి ఉంటే పాప అమ్మవారికి సొంతం అని ఉండేవాడిని. కానీ నీ భర్తగా చెప్తున్నాను, పాప నీకే సొంతం. సావిత్రి, దైవశక్తే కదా, వేరే ఏ శక్తి వచ్చినా సరే పాప నీ దగ్గర నుంచి ఎవరు విడతీయలేరు. విడతీయడానికి వదలను కూడా. ఓకే? సత్య, 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 సత్య. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా బిడ్డ కనబట్టలేదు. బిడ్డ ఇప్పుడే ఒక ఆమె నుదుటని పెద్ద బొట్టు పెట్టుకుని బిడ్డను తీసుకున్నట్టు వెళ్ళింది. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిందా? లేదు. ఏం సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు? ఇంత గమనగా వస్తున్నావు? నన్నే అడగండి, వెంటనే మన ఊరు వెళ్దాం. ఆగు సావిత్రి, ఏమైందో చెప్పు. అయ్యో, వెళ్ళి అప్పుడు చెప్తాను. ఇంకొక క్షణం కూడా ఈ ఊర్లో ఉండకూడదు. రండి. సరే సరే, రా వెళ్దాం. ఏమిటి, పారిపోదామని చూస్తున్నారా? వదులుతానా? నా రుణం తీర్చుకుంటూ వెళ్తున్నావే. నా దగ్గర పువ్వులు కొన్నావు కదా, దాని గురించి చెప్తున్నాను. అది కూడా మర్చిపోయాను కదా, వండిస్తాను. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ తాడు మర్చిపోయినాయి. ఏమండి, మీ దగ్గర చిల్లరుంటే ఇవ్వండి. నేను తొందరలో బర్స్ తేవడం మర్చిపోయాను. అయ్యో, అదంతా నాకు తెలీదు. నాకు నా డబ్బు కావాలి. ఎందుకమ్మా కూడా చేస్తావు? డబ్బులు లేవు. దానికి బదులుగా కావాలంటే ఈ ఉంగరం ఉంచుకో. ఓ, డబ్బు లేదంటే ఉంగరమా? అమ్మ తల్లి, నాకిదేమీ వద్దు, నువ్వు ఇవ్వవలసింది ఇస్తే చాలు. ఏంటమ్మా నువ్వు గొడవ చేస్తున్నావు? గొడవ? తీసుకునేది ఇవ్వకుండా వెళ్లే మీరు మంచివాళ్ళు, ఇచ్చింది అడిగిన నేను చెడ్డదాన్ని కదా. ఏ రోజుకైనా నీ రుణం తీర్చుకుంటాను. వెళ్ళమా. ఏదో ఒక రోజు నేను వసూలు చేయకుండా వదిలిపెట్టాను. ఏ డ్రైవర్, పోనీవయ్యా, త్వరగా వెళ్ళాలి. అని చూడు, ఆశ్రమానికి పూలు తెచ్చిచ్చాడే, వాళ్ళాగలేడు. అవును, వాడిని చూస్తే అనుమానంగా ఉంది. రా చూద్దాం. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? నేనా బంగ్లాకి పూల కుండీలు తీసుకెళ్తా. ఏదో దాచుకుని వెళ్తున్నావు ఏంటి?
లోపలే ఉంది. తొందర పడకు లోన్ ఏముందో చూపిస్తాగా.